యోగా మన దినచర్యలో భాగంగా ఉండాలని, అదే మనల్ని నిండు నూరేళ్లు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో స్వచ్ఛ భారత్ అభియాన్ కాంతారావు ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి పరిసర కళాశాలల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతిస్వరూపం ఆహ్వానిస్తున్నాం. ఉద్యమ స్వరూపం ఈటెల రాజేందర్ గారికి సాదర నమస్కారం. భారత ప్రధానమంత్రి, మన భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుమ్మెగలాగా జుంకారం శ్వాస తీసుకొని శ్వాస విడుస్తూ కొట్టు స్వస్తినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. बहुत बहुत धन्यवाद. శైలజ హరినాథ్ గారికి ప్రపంచానికి విశ్వగురువుగా వర్ధిల్లినటువంటి భారతదేశం కాలక్రమేణా ప్రాచీన సాంప్రదాయాలు, అవుట్డేటెడ్ సాంప్రదాయాలు అని చెప్పి హేళన చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. మనం ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత 2014లో ప్రపంచ దేశాలను ఒప్పించి మెప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని మనల్ని ఏలన చేసిన దేశాలతో పాటుగా అన్ని దేశాలలో ప్రపంచ మానవాళి క్షేమంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలంటే యోగానే దీనికి ఏకైక సాధనం అని చెప్పి ఒప్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మనం అనేక సందర్భాల్లో ప్రవచిస్తూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యమని. కానీ ఒకప్పుడు మన ప్రాచీన కట్టలను చూస్తే ఆనాడు ఏ మిషనరీ లేదు. మనిషిగా ఎంత గొప్పగా ఆనాడు బలంగా ఉండనో, ప్రశాంతంగా ఉండనో చరిత్ర ఆనవాళ్ళు మనం చదువుతూ ఉంటాం. కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలున్నా ప్రతి కుటుంబంలో ప్రశాంతత కరువైపోయింది. ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, సౌకర్యాలు ఉండొచ్చు, కానీ మనిషికి ఎక్కడో శాంతి కరువైపోయింది, ప్రశాంతత కరువైపోయింది. ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ టుడే. ద టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. అందువల్ల ఈ టెన్షన్ని బొంబార్డ్ చేయగలిగే శక్తి, సత్తా యోగా సాధనకు మాత్రమే ఉందని చెప్పి కిషోర్ సార్, వేదిక చెందిన పెద్దలందరికీ నమస్కారాలు. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, చాలా ఏకధాటిగా మనశ్శాంతితోని 6:30 నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అక్కడ నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెడితే మన విద్యార్థి దశ వరకు అందరు చేస్తున్నారు. ఇందాక రాజేందర్ గారు చెప్పినట్టు ఇది పైసా ఖర్చు అయ్యే పని కాదు. మన శరీరాన్ని, మన ఆత్మను, మన జీవక్రియలను నియంత్రణ చేసుకోవడం, దీని నియంత్రణ సమన్వయము అంటారు. మీరు చూడండి, ప్రతి పుస్తకాలు, పిల్లలు ఉన్నారు ఇక్కడ 9వ తరగతి బయాలజీలో ఇది ఒక పాఠం కూడా పెట్టారు, నియంత్రణ సమన్వయం. మన అంతఃస్రావి గ్రంథుల వ్యవస్థ అది తప్పిపోతుంది, దారి తప్పుతున్నది. ఏది మూత్రపిండం మీద ఉన్న గ్రంథి కావచ్చు, పిచ్యుటరీ గ్రంథి కావచ్చు, ఇవన్నీ సరి అయిన సమతుల్యంగా హార్మోన్లు కనుక స్రవించి రక్తంలో ప్రవహిస్తే మనము చాలా బ్యాలెన్స్గా జీవితాన్ని గడుపుతాం. అది లేక మనం సమతుల్యంగా మన అనారోగ్య పాలవుతున్నాం. బీపీ, షుగర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇదన్నమాట. ముట్టుటిగానే ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా
ఎవరిది తప్పు? మనిషిది కాదు, మన శరీరంలో ఉన్నటువంటి అంతఃస్రావి గ్రంథులది తప్పు. కాబట్టి మనకు మనం నియంత్రించుకోవడం. మనం శ్వాసిస్తాం ఇష్టం వచ్చినట్టుగా, కానీ దాన్ని అచేతనంగా కాకుండా చేతనంగా శ్వాసించడం. మనకు కొంతసేపు రోజుకు ఒక ½ గంట ముక్కు ఎడమ శ్వాస నుంచి కుడి నుంచి ఎడమకు ఇట్లా మనము ఒక రకంగా నియంత్రించుకోవడం. మన శరీరంలోని ప్రతి జీవకణంలో ఉండే హార్మోన్ అన్ని కూడా సమన్వయం చేయడానికి యోగా ఒక పెద్ద కార్యక్రమము, ప్రాణాయామం. మనము ఇది ఒక అంటురోగం కాదు, ఇది ఒక అది కాదు. ఎవరి వ్యక్తి ఆయన చేసింది నాకేమొస్తుందని కాదు, మనం ఎవరికి వారు చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది యోగా. ఇటీవల ఇది పరిశోధన చేయబడింది. అంతర్జాతీయ లెవెల్లో ప్రతి కోర్సులో యోగా అనేది ఉన్నది. పాఠశాల విద్య నుంచి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా యోగా అనేది ఒక కోర్సు ఉన్నది. తన గీత సారాంశాన్ని ఎంత గొప్ప చెప్పిండో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. అన్నిటికంటే గొప్ప జీవితం మానవ జీవితం. మనం మాత్రమే మాట్లాడగలం, మనం మాత్రమే అంతో ఇంతో ప్రకృతిలో శాసించగలిగేటువంటి స్థాయికి ఎదిగి ఉన్నాం మనం. కానీ ఈ శాస్త్ర విజ్ఞానం పెరిగిన తర్వాత, సంపద పెరిగిన తర్వాత మనిషిలో ఎక్కడో ఒక ఆందోళన, ఒక టెన్షన్ మనల్ని వెంటాడుతూ ఉంది. ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. భారతదేశం అంటే ప్రాచీన దేశం, ద అవుట్డేటెడ్ కల్చర్ ఉన్న దేశం అని చెప్తూ ఉంటారు. కానీ ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సాంప్రదాయాలు, ఈ దేశ ఆచార వ్యవహారాలు విధానాలు ఎంత గొప్పవో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలను ఒప్పించి మెప్పించి ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, మానసికమైన సమస్యలు కావచ్చు, అవన్నీ యోగా ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఒప్పించి 2014లో